2029 ఎన్నికల రణక్షేత్రం ఇప్పటి నుంచే వేడెక్కుతుంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. అయినా కొన్ని ప్రసంగాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. తాజాగా ఢిల్లీ వేదికగా ఒక ఎంపీ చేసిన ప్రసంగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఆ ఎంపీ చూపిన అంచలంచలమైన విశ్వాసం మరియు ప్రత్యర్థులకు ఆయన ఇచ్చిన హెచ్చరిక సోషల్ మీడియాలో దవానాలాగా వ్యాపిస్తుంది. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన గంభీర స్వరంతో చెబుతుంటే వింటున్న వారిలో గూస్ బంప్స్ రావడం ఖాయం. ఆ ప్రసంగంలోని సారాంశం చూస్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2029లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంచు చూస్తాడు అనే మాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతుంది. ఆ ఎంపీ తన ప్రసంగంలో జగన్ యొక్క పోరాట పటిమను వివరిస్తూ గతంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేశారు. జగన్ అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ అని, ఆ వ్యవస్థను ఎవరూ కూల్చలేరని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో జగన్ స్థానం పదిలమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితులు చూసి ఎవరూ అతిగా సంబరపడవద్దని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆయన హెచ్చరించారు. 2029 నాటికి రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయని, జగన్ సునామీని ఆపడం ఎవరితరం కాదని ఆయన జోస్యం చెప్పారు. ఆ రోజున ఇప్పుడు నోరు పారేసుకుంటున్న ప్రతి ఒక్కరికి జగన్ తగిన రీతిలో సమాధానం చెబుతారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ నాయకత్వంపై ఢిల్లీ స్థాయిలో ఎంతటి మద్దతు లభించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాజధాని వేదికగా జగన్కు అనుకూలంగా వినిపించిన ఈ గళం రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా జగన్ ముద్రను స్పష్టం చేస్తుంది. అన్యాయంగా వేధించే వారికి మరియు అక్రమంగా రాజకీయాలు చేసే వారికి 2029 ఒక గుణపాఠం అవుతుందని ఆ ఎంపీ నొక్కి చెప్పారు. తన ప్రసంగం అంతటా జగన్ యొక్క ధైర్యాన్ని మరియు పట్టుదలను ఆయన కొనియాడారు. సింహం 2 అడుగులు వెనక్కి వేసింది అంటే అది పారిపోవడానికి కాదు, మరింత వేగంతో దాడి చేయడానికి అని ఆయన చెప్పిన మాటలు కార్యకర్తలకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ ప్రసంగం కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కాదు, ఇది ఒక బలమైన హెచ్చరిక. తప్పు చేసిన వారు ఎవరైనా సరే జగన్ పాలనలో శిక్ష అనుభవించక తప్పదని ఆ ఎంపీ స్పష్టం చేశారు. జగన్కు ఉన్న ప్రజాదరణ మరియు ఆయన సంక్షేమ పథకాలు మళ్ళీ ఆయన్ని అధికారం పీఠంపై కూర్చోబెడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ క్షణం వచ్చినప్పుడు ప్రస్తుతం అధికార పక్షం నేతలు ఎక్కడ దాక్కుంటారని ఆయన ప్రశ్నించారు. గూస్ బంప్ కలిగించే ఈ స్పీచ్ ఇప్పుడు ప్రతి జగన్ అభిమాని మొబైల్లో స్టేటస్గా కనిపిస్తుంది. ఢిల్లీ పెద్దల సాక్షిగా జరిగిన ఈ ప్రసంగం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే తుఫాన్కు సంకేతంగా కనిపిస్తుంది. జగన్ మళ్ళీ వస్తాడు మరియు తనదైన శైలిలో పాలన సాగిస్తాడు అనే నమ్మకం ఈ మాటల ద్వారా స్పష్టమవుతుంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే. అయినా భవిష్యత్తును ఇంత ఖచ్చితంగా ఊహించని ప్రత్యర్థులను భయపెట్టేలా మాట్లాడడం ఆ ఎంపీ ప్రత్యేకగా నిలిచింది.